ఇట్లా కోటింగ్ ఎక్కిస్తారని నాకు ఇప్పటివరకు తెలియదు. ఇట్లా గోల్డ్ ఎక్కించి చేపిస్తారని నాకు ఇప్పటివరకు ఉంటుందని మీకు తెలియదు తెలియదు. ఇప్పటివరకు అసలు తెలియదు. ఇప్పుడు వాళ్ళు అనుభవం వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది. కానీ ఇట్లా టెక్నాలజీ పెరిగింది మేడం. ఇప్పుడు గోల్డ్ ఇట్లా చేస్తారని తెలియదు నాకు అసలు. అంటే ఇట్లా కోటింగ్ చేసి వేరేది రెండు మిక్సింగ్ చేసి చేస్తారని తెలియదు. అట్లా తయారైతే తెలియదు. మీరు చూడంగానే కంకణం గోల్డ్ అయ్యే ఉంటుంది పైకి అట్లనే అనిపిస్తుంది. మరి చూడంగానే అట్లనే బంగారం ఉంది కాబట్టి చూడంగానే గోల్డ్ లోపల తెలియదు మనకు. లేకపోతే అనిపించదు. ఈ టెస్ట్ తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి విజయ్ గారు. సూర్యాబాయ్ సైడ్ ఏంటంటే అది మిక్సింగ్ ఉందని ముందే చెప్పాడు తను, కోటింగ్ ఉందని చెప్తాడు. ఇప్పుడు అదే అంటున్నాడు కదా మేడం, ఏమి అనట్లేదు, కోటింగ్ ఉందని చెప్తున్నాడు. స్టార్టింగ్ ఫస్ట్ నుండి తను అదే చెప్తున్నాడు. మామూలుగా మీరేంటున్నారంటే కంప్లీట్ గోల్డ్ కాదు కాబట్టి గోల్డ్ కాదని మీరు అంటున్నారు. గోల్డ్ మిక్స్ ఉంది తను ఏమంటున్నా అంటే గోల్డ్ మిక్స్ అంటే ఉంది అని అంటున్నాడు. బట్ గోల్డ్ అంటే అది గోల్డ్ కోటింగ్ ఉంది కాబట్టి అది ఆయన ఏమంటున్నాడు 1 గ్రామ్ గోల్డ్ కాదు అంటున్నాడు, గోల్డ్ కోటింగ్ ఉంది అని అంటున్నాడు. 1 గ్రామ్ గోల్డ్ అది డిఫరెంట్ కదా. అంటే అందరూ 1 గ్రామ్ ఇప్పుడు కొద్దిగా మిక్సింగ్ ఉన్నా ఏది ఉన్నా మనకు బయటికి వెళ్తే ఎక్కడ డబ్బులు మేడం అంత హెవీలో డబ్బులు ఇయ్యరు. మనం ఎక్కడైనా తీసుకొని పైసలు తీసుకోవాలన్నా ఇయ్యరు. కొన్ని విషయాలు డబ్బులు ఇయ్యరు దాని విషయం. అంటే లాస్ట్ టైము తను నాకు కలిసాడు తిరుపతి వెళ్ళే వచ్చాక ప్రసాద్ ఇవ్వడానికి. ఆ సైజులో మోల్డ్ అవ్వదు మేడం గోల్డ్. తనకి ఆ సైజులో కావాలని చెప్పేసి ఇలా చేయించాను అంటే నాతో మాట అన్నాడు. అప్పుడు చెప్పాడు. ఎంత ఉందండి మొత్తం మీ దగ్గర? కొంచెం నేను వేసుకునే అంత ఉందండి. మీరు ఎంతైనా వేసుకోవచ్చు కదా, మోయగలిగినంత వేసుకోవచ్చు. ఎంత ఉంది? అవసరం నాకు లేదు మేడం. మోయగలిగినంత వేసుకొని నేను గోల్డ్ మనీ అనిపించుకోవాలని నాకు లేదు. నాకు తెలిసి నా దగ్గర ఒక 70 నుంచి 80 తులాలు ఉంది. అది ఆల్రెడీ నేను చెప్పినా. దాంట్లో కొన్ని బిల్స్ ఉన్నాయి. లేని దానికి వాళ్ళు బిల్స్ తీసుకురమ్మని చెప్పారు. సో రేపటి నుంచి ఇలాగే కనిపిస్తారా మెడలో ఆ చైన్? 100% 3 ఉంగరాలు ఉంటాయి. ఇది నేను సచ్చేదాకా ఇది నా ఒంటి మీదే ఉంటుంది. అంటే మీరు అన్నారు కదా మేడం, దేవుడి దగ్గర పెడతా అన్నారు. మీరు చెప్పే వినండి, నేను దేవుని దగ్గర పెడతా అన్నా. ఎవరన్నా బంగారం రెడీ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళకు అర్థమవుతుండే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బంగారం మెల్ట్ చేసామనుకోండి, బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉంది, రాగి ఎంత ఉంది అంతా బయటకు వస్తుంది. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇది అందరికీ తెలియదు. ఆల్ రైట్, గోల్డ్ చెకింగ్ కోసం ఎక్స్పర్ట్ వచ్చారు కదండి. ఇప్పుడు ఐటీ ఆఫీసర్స్ వస్తున్నారు. ఆర్ యూ రెడీ? ఎస్, టు ఫేస్ ద ఆఫీసర్స్. విజయ్ గారు క్లాప్స్ కొడుతున్నారేంటి? అంటే వస్తే ఇంకా హ్యాపీ కదా మేడం అని చెప్పి. ఎవరికి హ్యాపీ? అందరికి హ్యాపీ. తను మీరు రెడీ అంటున్నాడు కదా. ఓకే, మీరు ఓకే దేనికైనా బిల్స్ రెడీగా ఉన్నాయా? జోబులో పెట్టుకొని వస్తావా మేడం బిల్స్? సాఫ్ట్ కాపీస్ అన్నారుగా ఇందాక విజయ్ గారు, సాఫ్ట్ కాపీస్ అన్నారు. బిల్స్ ఉన్నాయి కానీ ఫోన్ ఇక్కడ లేదు, ఫోన్ బయట ఉంది, తెప్పిస్తే బిల్స్ ఉన్నాయి. ఓకే, మీరు? బిల్స్ తెప్పిస్తాం, రెడీ ఉంటాయి బిల్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలే మేడం. అంటే బిల్స్ నాదే రెడీ ఎందుకు ఉన్నాయంటే నేను ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి రెడీగా ఉన్నాయి. బట్ ఇక బైసాబ్ వచ్చేస్తాయి వాళ్ళవి. ఏమన్నా